నమస్తే, నేను ఇందు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎంపీ వల్లభనేని వంశీ సెంచరీ కొట్టినట్టు తెలుస్తుంది. అంటే క్రికెట్ లో సెంచరీ కొట్టారంటే మీరందరూ పొరపాటు పడినట్టే, ఆయన జైలు జీవితంలో సెంచరీ కొట్టినట్టు తెలుస్తుంది. అంటే వల్లభనేని వంశీ గారి మీద పలు కేసులు ఉన్న విషయం మీకు తెలిసిందే. అంటే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు విషయం కానివ్వండి, టీడీపీ కార్యాలయంపై దాడి విషయంలో కానివ్వండి, అలాగే అక్రమ ఇళ్ల పట్టాల విషయంలో కానివ్వండి, వల్లభనేని వంశీ గారి మీద అయితే కేసులు ఉన్నాయి. సో ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో రాకపోవడంతో వల్లభనేని వంశీ సెంచరీ ఎట్ నాట్ అవుట్ అన్నట్టుగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే గనక వల్లభనేని వంశీ గారు స్వయంగా కష్టాలు కొని తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఒకప్పుడు వల్లభనేని వంశీకి ఇప్పుడున్న వల్లభనేని వంశీకి చాలా తేడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మనం చూసుకుంటే ఆయన జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన ఆరోగ్యం అయితే మొత్తం క్షీణించినట్టు తెలుస్తుంది. అంటే ఆయన దగ్గుతూ అలాగే ఆయనకి ఊపిరితిత్తుల వ్యాధితో కూడా ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తుంది. సో రకంగా చూసుకుంటే వల్లభనేని వంశీ జీవితం అయితే తలకిందులైనట్టు తెలుస్తుంది. సో మరి వల్లభనేని వంశీ గారి రాజకీయ అండ్ జైలు జీవితం గురించి ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు, 100 రోజులుగా జైలులోనే వల్లభనేని వంశీ, అలాగే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఆయనపై వరుస కేసులు పెట్టి నమోదవుతున్నాయి. ఒక కేసులో బెయిల్ లభిస్తే మరో కేసులో నమోదు చేస్తున్నారు. దీంతో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగానే ఉండిపోవాల్సి వస్తుంది. మరోవైపు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఆయన ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. వల్లభనేని వంశీమోహన్ పరిస్థితిని తలుచుకొని ఆయన అభిమానులు బాధపడుతున్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే గనక వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయిన తర్వాత, ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత కొంచెం ఆరోగ్యపరంగా అయితే క్షీణించినట్టు తెలుస్తుంది. అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కానివ్వండి, తీవ్రంగా దగ్గడం కానివ్వండి, ఒక సోషల్ మీడియాలో కూడా ఆయన ఫోటోస్ అయితే వైరల్ అవుతున్నట్టు తెలుస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆయన అభిమానుల్లో కానివ్వండి ఒక తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే గనక ముఖ్యంగా రాజకీయాల విషయంలో కీలక నిర్ణయానికి వచ్చారు. బెయిల్ లభించిన వెంటనే ఆయన ఒక ప్రకటన చేయడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఆ కామెంట్స్ పై పశ్చాత్తాపం. గన్నవరం నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు వల్లభనేని వంశీ. 2014లో తొలిసారిగా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019లో కూడా రెండోసారి ఆయనకి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే గనక వల్లభనేని వంశీ గారికి కూడా ఒక రియలైజేషన్ వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఒక జగన్ గారి ప్రభావం వల్లనే ఆయన జీవితం అయితే తలకిందులు అయిపోయింది. సో 2 సార్లు కూడా ఆయన టీడీపీ అభ్యర్థిగా అయితే పోటీ చేశారు. సో 2 సార్లు కూడా గెలిచారు. కాకపోతే 2 సార్లు అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత కూడా ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి మారినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి 2 సార్లు కూడా, అంటే 2014లో ఆయన గెలిచారు, 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మరోసారి కూడా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే తర్వాత చూసుకున్నాక అయితే గెలిచిన కొద్ది రోజులకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. ఆయన చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఆ వ్యాఖ్యల వెనక జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఉందన్నది బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు వల్లభనేని వంశీ గారు. సో ఎప్పుడైతే ఆయన టీడీపీ నుంచి వైసీపీకి ఎప్పుడైతే మారారో లోకేష్ మీద కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి అనేక ఆరోపణలు అయితే చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే వల్లభనేని వంశీ గారు అయితే ఒక రియలైజేషన్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో న్యాయ సాయం అందడం లేదని ఆవేదనతో ఉన్నట్టు సమాచారం. పార్టీ కోసం తను వ్యక్తిగతంగా దెబ్బతిన్నానని, నాడు తాను ఆ వ్యాఖ్యలు చేసి ఉండకూడదని ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే వల్లభనేని వంశీ గారు అయితే అనవసరంగా, అంటే ఒకప్పుడు వైసీపీకి సపోర్ట్ చేస్తూ టీడీపీ వాళ్ళ మీద అయితే ఆరోపణలు చేశాను, సో ఇప్పుడు నేను అంటే అనవసరంగా చేశానంటూ కూడా ఒక పశ్చాత్తాపం అయితే ఆయనలో కనబడుతున్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే మొత్తం 6 కేసులు వల్లభనేని వంశీ గారి మీద పెట్టినట్టు తెలుస్తుంది. అందులో 5 కేసుల్లో బెయిల్ అయితే లభించింది. అయితే ఇంతలో నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. దీంతో ఆయన రిమాండ్ లో మరో 2 వారాల పాటు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు అయితే ఇచ్చింది. సో మొత్తంగా చూసుకుంటే వల్లభనేని వంశీ గారి మీద 6 కేసులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద 5 కేసుల మీదకైతే ఆయనకు బెయిల్ అయితే వచ్చింది. అయితే మరో కేసు ఏదైతే ఇళ్ల పట్టాల కేసు మీద అయితే ఆయన రిమాండ్ లో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే మరి లాయర్ తో వంశీమోహన్ భార్య స్వయంగా మాట్లాడుతూ సమన్వయం అయితే తెలుస్తుంది. మరోవైపు గన్నవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా ప్రచారంగా తెలుస్తుంది. ఈ నిర్ణయంతో వల్లభనేని వంశీమోహన్
లోపల కూడా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అందుకే బెయిల్ పై విడుదలైన వెంటనే ఒక ప్రకటన జారీ చేయాలని వంశీ గారు అయితే నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంటే ఎప్పుడైతే తను అరెస్ట్ అయ్యారో ఆయన ఆరోగ్యం కానివ్వండి టోటల్ గా క్షీణించింది. సో దానికి సంబంధించి వల్లభనేని వంశీ గారి భార్య కూడా చికిత్స నిమిత్తం అయితే ఆవిడ ఒక రిక్వెస్ట్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి జగన్ మోహన్ రెడ్డి గారి వల్లనే ఆయన జీవితం తలకిందులైన ఒక రియలైజేషన్ వలన ఆయన ఒక ప్రకటన కూడా బయటికి వచ్చి చేద్దామంటూ కూడా ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే అందుకే బెయిల్ పై విడుదలైన వెంటనే ఒక ప్రకటన జారీ చేయాలని వంశీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. 2 సార్లు తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచారు వల్లభనేని వంశీ మోహన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన ప్రభావాన్ని కోల్పోయారు. తన ఈ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీరు కారణమని వల్లభనేని వంశీ ఆరోపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే వల్లభనేని వంశీ మోహన్ లో రియలైజేషన్ కనిపిస్తుంది. తీవ్ర నిర్ణయం దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. సో మరి అంటే మొత్తంగా చూసుకుంటే అంటే ఒకవేళ వల్లభనేని వంశీ గారికి అయితే బెయిల్ వస్తే బయటికి వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రకటన చేద్దామన్నట్టు కూడా ఆయన రెడీ అయ్యారన్నట్టు తెలుస్తుంది. అంటే ఏదైతే తనకు తానే వల్లభనేని వంశీ గారు స్వయంగా కష్టాలు కొని తెచ్చుకున్నారని దీనికి సంబంధించి వైసీపీ దగ్గర నుంచి కూడా ఆయనకి ఎలాంటి సపోర్ట్ అయితే రాలేదని అండ్ దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా ఆయన చేయాలంటూ కూడా గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక విధంగా చూసుకుంటే వల్లభనేని వంశీ గారు 2 సార్లు కూడా టీడీపీ అభ్యర్థిగా అయితే గెలిచారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి ఇంకోసారి అవకాశం ఇచ్చారు. అలాంటిది వల్లభనేని వంశీ గారు పార్టీ మారి అలాగే 2 సార్లు ఆయన గెలిచిన తర్వాత వైసీపీలోకి మారి టీడీపీ కార్యకర్తలైన లోకేష్ గారికి కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయడం ఆయన ఒక ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఒకప్పుడు అనవసరంగా వైసీపీకి సపోర్ట్ చేస్తూ వీళ్ళ మీద అనవసరంగా ఆరోపణలు చేశాను. సో దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు కూడా ఒక పశ్చాత్తాప పడుతూ ఒక రియలైజేషన్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ వల్లభనేని వంశీ గారికి బెయిల్ వస్తే ఆయన ఈ మాటని కూడా ఒక ప్రకటన అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఇలాంటివి నేను చేశానంటూ ఒక ప్రకటన కూడా చేయాలనుకుంటున్నారు అన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో వల్లభనేని వంశీ గారికి బెయిల్ వస్తుందా రాదా అనేది వేచి చూడాల్సిందే.